అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవము వచ్చును. సత్క్రియలను మనం ఓపికగా చేయడం ద్వారా మనకు నిత్య జీవం అనేటువంటి ఫలము దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. విసుగు చెందకూడదు. ఓపిక మనకు అవసరం. సత్క్రియలు అంటే మన మహిమ కొరకు లేకపోతే మన పేరు ప్రఖ్యాతుల కొరకు చేసేది కాదు, కానీ పేదలను ప్రేమించడం, వారికి సాధ్యమైనంత వరకు ఉచితమైన మేళ్లతో మనం నిండి ఉండి ఏ ప్రతిఫలం ఆశించకుండా వారికి సహాయం చేయడం, బీదలను మనం ప్రేమతో చేయి చాచడం, వారిని ఆదరించడం, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం, ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమై యేసును చూపిస్తూ క్రీస్తు ప్రభువారు ఉచితమైన మేలుతో నిండి ఏ విధంగా ఓర్పుతో తిరుగుతూ ప్రజలకు మేలు చేశాడో అలాంటి సత్క్రియలను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఓపిక అనేది మనలో నశించిపోయినట్లయితే మన జీవితంలో విసుగు చెందిపోతాం. కాబట్టి ఓపికతో మనం ఉండాలి. 2 కప్పలు ఒక పెద్ద పెరుగు గిన్నెలో పడిపోయినాయట. పెరుగు గిన్నెలో పడిపోయినటువంటి 2 కప్పలు బయటికి రావడానికి ఎంతగానో ప్రయత్నం చేసినాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆ పెరుగు గిన్నెలో నుండి అవి బయటకు రాలేకపోయినాయి. ఒక కప్ప మాత్రం ఎంతో విసిగిపోయి ప్రయత్నం చేసి అలసిపోయి విసుగు చెంది ప్రయత్నించడం మాని పెరుగులో మునిగిపోయింది. అయితే 2వ కప్ప మాత్రం విసుగు చెందకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది. తన కాళ్ళతో పెరుగును కొట్టి అది ఎంతగానో విసుగు చెందకుండా ప్రయత్నం చేస్తుంటే ఆ పెరుగు వెన్న ముద్దలాగా తయారైపోయింది. ఆ వెన్న ముద్ద గట్టి పడేసరికి దాని మీద కాలు పెట్టి అది ఒక్క ఉదుటున పెరుగు గిన్నెలోండి బయటకు వచ్చేసింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ కప్ప ఒక కప్పనేమో ప్రయత్నం చేసి విసిగిపోయింది, అలసిపోయింది. అది ఇక ప్రయత్నం చేయడం మానుకుంది, పెరుగులో మునిగిపోయింది, చనిపోయింది. అయితే 2వ కప్ప మాత్రం విసుగు చెందలేదు. మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, అప్పు సమస్యలు కానీ, అలివి కానీ మొండితనంతో ఉన్నటువంటి పిల్లలు మారకపోవడం కానీ, త్రాగుబోతుతనంతోనో పేకాటతోనో లేకపోతే పరశ్రీ వ్యామోహంలో పడి మారని భర్త కొరకు ప్రార్థన చేసి విసుగు చెందిపోయి ఉన్నావా? ఇంకెంతకాలం ఈ పిల్లలు మారేది? ఇంకెంతకాలం ఉపవాసం ఉండాలి? ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి? ఇంకెంతకాలం? ఇంకా నా జీవితం ఇంతేనా? ఇక నా బ్రతుకు మారదా? నా భర్త మారడా? నేను ఈ యొక్క దరిద్రమైన స్థితి నుంచి, అప్పు సమస్యల నుంచి ఇక నేను పైకి లేవనెత్తబడడం జరగదా? ఇంకెంతకాలం? ఇట్లాంటి ఆలోచనలతో ఒకవేళ నీవు విసిగిపోయి ఉన్నావేమో. నీవు గనక విసిగిపోయినట్లయితే నీ మనసు ప్రశాంతతను కోల్పోతుంది. నీ మనసు కఠినమైపోతుంది. విసుగు చెందినవంటే, నీవు అలసిపోయినవంటే ఇక ప్రార్థించడం మానుకుంటావు, ఉపవాసాలు ఉండడం మానుకుంటావు, వాక్యం చదవడం మానుకుంటావు. విసుగు చెందిపోవడం వలన మనసు నీరసించిపోతుంది. విసుగు వలన మనిషి విశ్వాసాన్ని కోల్పోతాడు. విశ్వాసాన్ని మనం కోల్పోతే మనకు అపజయాలే. ఆ కప్ప ఏ రీతిగా అపజయం పాలైపోయిందో మన జీవితంలో విసుగు చెందినమంటే మనసు విశ్వాసాన్ని కోల్పోతుంది. మరి విశ్వాసాన్ని కోల్పోతే ఇంతకాలం నువ్వు ఉన్న ఉపవాసాలు ఏం కావాలి? ఇంతకాలం నువ్వు చేసిన పరిచర్య ఏం కావాలి? ఇంతకాలం నువ్వు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఏమైపోవాలి? అందుకొరకే విసుగు చెందవద్దు. పట్టుదలతో కూడిన ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. పట్టుదలతో కనుక మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా జయమిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. ఓపికతో సత్క్రియలను ఓపికతో చేస్తూ ఎన్నో విషయాల్లో మనం సత్క్రియలు చేస్తూ ఉంటాం. దేవుని విషయాల్లో, దేవుని మందిరం విషయాల్లో, సేవకులకు చేసే పరిచర్య విషయాల్లో, ఎన్నో విషయాల్లో పరిచర్య చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసాలుండు, కన్నీళ్లు గారుస్తూ ఇంకెంతకాలం ప్రభువా, ఇంకెంతకాలం అనేటువంటి మాట గనక, ఆ ప్రశ్న గనక నీలో ఉదయించినట్లయితే నీ మనసు విశ్వాసాన్ని కోల్పోతుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుని కృపకు నిన్ను నువ్వు అప్పగించుకో. నా వల్ల ఏం కాదు ప్రభువా, సమస్తం నీ కృప చేతికే, నీ కృప వల్లే అవుతుంది ప్రభువా, శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మచే ఇది జరుగునని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు. కాబట్టి శక్తితో, నీ జ్ఞానంతో, నీ బలముతో, నీ ఓపికతో కాదు, కానీ దేవుని కృపకు నిన్ను అప్పగించుకున్నట్లయితే ప్రభు తప్పకుండా సత్క్రియలను ఓపికతో చేసే కృపను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. ఎడతెగక నీ సన్నిధిలో ప్రార్థించుటకు విసుగు చెందక ఓపికతో సత్క్రియలను ఆసక్తితో చేస్తూ
నిత్య జీవమైనటువంటి ఫలాన్ని ఏ రీతిగా పొందుతారు అని మీ దాసుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. అలాగే నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఏ విషయంలో దిగులు పడుతున్నారో, బాధకు గురవుతున్నారో, నిరాశ పడుతున్నారో చూడండి ప్రభువా. వారికి మీ సహాయం చేయండి. విసుగు చెందకుండా ఎడతెగక నిత్యము ప్రార్థన చేయడానికి మీరు నేర్పించండి ప్రభువా. మీ బిడ్డలను అధైర్యపడనివ్వద్దు. సత్క్రియలను ఓపికగా చేస్తూ మహిమ, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తానన్నారు. కాబట్టి ఓపికను మీరు దయచేయండి. నీ కృప చూపించండి తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. ఆత్మీయంగా బలపరచండి. ఎక్కడ కూడా సరే నాయన మనిషి నిరాశ చెందిపోతే మనసు ఎన్నో విషయాల్లో కఠినమైపోతుంది. విశ్వాసం నుండి మేము తొలగిపోతాం. కాబట్టి విశ్వాసాన్ని బలపరిచే, మా విశ్వాసాన్ని ఘనపరిచే విషయాల్లో మేము శ్రద్ధ చూపించాలి. మీ బిడ్డలందరికీ మీ సహాయం దయచేయండి. నా ప్రార్థన ఆలకించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించు దానిని వెదకి రక్షించడానికే క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. పాపంలో ఉన్నంత వరకు మనిషికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. కాబట్టి నీ పాప భారాన్ని పోగొట్టడానికి కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమంతా కార్చి శిలువలో బలియాగమైపోయినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. గాడ్ బ్లెస్ యూ.